హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన వంటింటి వైద్యానికి నేస్తాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. ఈ రోజు సార్ తో మాట్లాడి మనం ఈ రోజు ఏ వీడియోని చేయించబోతున్నాం, అంటే ఎలాంటి మేకింగ్ మన కోసం సార్ చెప్పబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏం చేయించబోతున్నారు? చర్మ వ్యాధుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేటువంటి సోరియాసిస్ కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ చెప్తామమ్మా. ఓకే సార్. సో చాలా మంది సఫర్ అవుతుంటారమ్మా. నిజంగా దీర్ఘకాలికంగా వ్యాధి చాలా ఖర్చు పెడుతుంటారు. ఒక పట్టాన లొంగక మరి శారీరకంగా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. వాటికి సంబంధించి మంచి రెమెడీ చెప్తాను. షూర్ సార్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి తెలుసు? కేవలం మూడు పదార్థాలమ్మా. సో ఫస్ట్ది ఉసిరిక. సో ఈ ఉసిరికాయలు సీజన్లో ఇలాంటి ఉసిరికాయలు దొరికితే సేకరించుకొని పెట్టుకోవచ్చుమా. లేకపోతే కానీ ఉసిరిక పెచ్చులు మార్కెట్లో దొరుకుతాయి. సో పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. సో ఉసిరిక అవసరం అవుతుంది. రెండవది వచ్చేసి బావంచాలమ్మా. బావంచాలు కూడా మనకు సంవత్సరం అంతా కూడా మార్కెట్లో దొరుకుతాయి. చాలా సువాసన భరితమైనటువంటి ద్రవ్యము. సో మూడవది వచ్చేసి పసుపు కొమ్ములు. సో ఈ మూడు పదార్థాలు మన వద్ద ఉంటే సోరియాసిస్ తగ్గించేందుకు బ్రహ్మాండమైన ఔషధం రెడీ అయిపోయినట్లమ్మా. ఓకే సార్. సో దీని మేకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. సో మేము అన్ని కూడా పౌడర్ బేస్లో తీసుకున్నాము. ఫస్ట్ మీకు ఐటమ్స్ అనేది చూపించడం జరుగుతుంది. సరే ఇదిగోండి సార్. ఉసిరిక ఫస్ట్ మా ఉసిరికాయ చూర్ణమా. ఉసిరికాయ పెచ్చుల చూర్ణము ఒక 150 grams తీసుకోవాలమ్మా. ఓకే. సో మన ప్రేక్షకులకు అర్థమయ్యేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే తయారు చేసి చూపిద్దామా. ఎవరైతే ఈ సమస్యతో సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మనం చెప్పినటువంటి రేషియోలో తయారు చేసుకోవాలి. సో 150 grams ఉసిరికాయ పొడి తీసుకోవాలమ్మా. ఉసిరికాయ పొడి 150 grams తీసుకోవాలన్నమాట. అలాగే రెండవ పదార్థంగా బావంచాలమ్మా. బావంచాల పొడి ఒక 25 grams మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. బావంచాల పొడి జస్ట్ ఒక 25 grams తీసుకుంటే సరిపోతుందమ్మా. అప్రాక్సిమేట్ వేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే మూడవ పదార్థంగా పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకున్నటువంటి పౌడర్ అమ్మా. ఇది కూడా 25 grams తీసుకోవాలి. ఉసిరికాయ పొడి 150 grams అయితే సో బావంచాల పొడి 25 grams. అదేవిధంగా పసుపు పొడి 25 grams అమ్మా. సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల టోటల్ గా మనకి 200 grams ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ 200 grams ఔషధం మనకు 40 days కి వస్తుందమ్మా. మీకు అంత మెజర్మెంట్ కూడా చెప్తున్నాను చూడమ్మా. ఎన్నాళ్ళకి వచ్చేది? 45 days కి వస్తుంది. 40 days కి వస్తుంది. అంటే బాగా అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు వాడొచ్చు అంటారు సార్? నార్మల్ గా ఇప్పుడే స్టార్టింగ్ అయిన వాళ్ళు ఎన్ని రోజులు వాడొచ్చు? స్టార్టింగ్ అయిన వాళ్ళు అయితే దాదాపు ఒక 2-3 months వాడేసరికి జనరల్ గా సరిపోతుంది, మనకు ప్రాబ్లం ఉండదు. మరీ తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే 5 months 6 months ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడుకోవచ్చు. అంటే సోరియాసిస్ అనేది దీర్ఘకాలంగా ఉండేదా సార్, లేదంటే తొందరగా తగ్గిపోయేది? అదే మా యాక్చువల్గా ఏంటంటే సోరియాసిస్ అనేటువంటి వ్యాధి రెసిస్టెన్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు వస్తుంటుందమ్మా. దీర్ఘకాలికంగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే సరిగ్గా పథ్యపానాదులు పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అప్పుడు ఏది పడితే అప్పుడు తినడం కానీ, సరిగ్గా రెస్ట్ లేకపోవడం చేత కానీ, తర్వాత మనకు దేహానికి హాని చేసేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం కానీ, ఇలాంటి వివిధ రకాలైన కారణాలు, అదేవిధంగా షుగర్ నియంత్రణ లేకపోవడం కానీ, వెయిట్ ఉండడం కానీ, ఇలాంటి వివిధ రకాలైన కారణాల రీత్యా దీర్ఘకాల వ్యాధిగా పరిణమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. కాబట్టి ఏంటంటే ఈ వీటిని దృష్టి ఉంచుకొని మనం ఈ చికిత్స తీసుకోవడం వల్ల మరి ప్రథమ దశలో అయితే ఇంచుమించు కంప్లీట్ తగ్గిపోతుంది. వ్యాధి ముదిరితే ఈ పద్ధతి క్షేమదాయకమైనటువంటి ఇలాంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల మరి చాలా రోజుల వరకు కూడా రిలాప్సింగ్ అంటే మళ్ళీ రాకుండా ఉండేందుకు కూడా ఉపయోగపడుతుంది. వెరీ గుడ్ చెప్తాను. ఇది ఈ పద్ధతిలో తయారు చేసుకుని 200 grams ఔషధం రెడీ అయిపోయిందమ్మా. దీన్ని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనెతో వాడుకోవచ్చమ్మా. బాగా రుచికరంగా ఉంటుంది. సో ఏదైనా తేనె వాడుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నీళ్లతో కూడా వాడుకోవచ్చమ్మా. లేకపోతే పాలతో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం నీళ్లతో ఎలా వాడుకోవాలో చెప్తాను చూడండి. నీళ్లు ఈ విధంగా ఒక 50 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఈ 50 ml వాటర్ లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము కేవలము 2.5 grams మాత్రమే. మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణము కేవలం 2.5 grams ఉదయము ఆహారానికి ముందు, అదేవిధంగా రాత్రి పూట కూడా ఆహారానికి ఒక 10 నిమిషాలు లేదా ఒక అరగంట ముందు 2.5 grams. అంటే రోజు 5 గ్రాములమ్మా. రోజు 5 గ్రాములు అనేసరికి 40 రోజులకి 200 గ్రాములు అయిపోతుంది అనమాట. అది దీనికి క్యాల్కులేషను. మరి కొంచెం వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా కొంచెం బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, కాస్త వెయిట్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ ప్రమాణం కాకుండా 1.5-2 గ్రాముల వరకు వాడుకున్నా సరిపోతుంది. అంటే సార్ ఇది కొంతమంది తాగలేకపోతారు, అలాంటి వాళ్ళు ఇందులో ఏమైనా లెమన్ అలాంటివి తీసుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ అమ్మా. తేనె కలుపుకోవచ్చు, లేకపోతే లెమన్ కలుపుకోవచ్చు. లెమన్ రాస జ్యూస్ కానీ, లేకపోతే తేనె కానీ, లేకపోతే కాస్త బెల్లం కానీ ఇలా కానీ కలుపుకోవచ్చు. సో బ్రహ్మాండమైనటువంటి సోరియాసిస్ వ్యాధికి తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఈ పానీయం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి
ఉన్నటువంటి ఈ యొక్క పానీయాన్ని ఉదయం ఒక డోస్ సేవించాలి, రాత్రిపూట కూడా ఒక ప్రమాణం సేవించాలి. సో ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ ఇంతకుముందు నేను మొదట్లోనే చెప్పాను, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలోనే సోరియాసిస్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. సో ఉసిరిక ఎక్కువ తీసుకున్నామమ్మా. వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ద్రవ్యాలు ఉసిరిక ప్రత్యేక స్థానాన్ని పొందింది. సో వ్యాధి నిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమస్యలు తగ్గిపోతాయి, మరలా పునరావృతం కాకుండా కూడా ఉంటుందమ్మా. అంతేకాకుండా ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందమ్మా. సో ఉసిరికలో సి విటమిన్ ఉండడం చేత సర్వసాధారణంగా సోరియాసిస్ అనేటువంటి సమస్యలో ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియ జరగడం వల్లనే ఆ సోరియాసిస్ ఉన్నటువంటి చర్మ భాగంలో పొట్టు ఊరిపోవడము, అదేవిధంగా మంట, దురద, సలుపు, అసౌకర్యము ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి సమస్య తగ్గిపోతుందో అందువల్ల ఆ సమస్య తగ్గిపోయినప్పుడు న్యాచురల్ గా ఈ యొక్క వ్యాధి కూడా తగ్గిపోతుందమ్మా. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గా పనిచేస్తుందమ్మా ఈ విటమిన్ సి. అట్లే దీంట్లో ఎలాజిక్ యాసిడ్, క్యాంఫరాలు, కెఫిక్ యాసిడ్ ఇవన్నీ బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తాయమ్మా. అంటే యాంటీ ఆక్సిడెంట్ పనిచేయడంతో పాటు ఈ మరొక ప్రక్రియ అంటే సోరియాసిస్ అనేటువంటి వ్యాధిలో చర్మ కణాల విభజన విపరీతంగా ఉంటుందమ్మా. సో చర్మ కణాల విభజన విపరీతంగా ఉండడం చేతనే ఈ విధంగా పొట్టు రాలిపోతుంటుంది అనమాట. ఈ ఉసిరికలో ఉన్నటువంటి నేను చెప్పినటువంటి రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత చర్మంలో ఉన్నటువంటి కణ విభజన సక్రమ స్థితికి వస్తుంది. ఎప్పుడైతే చర్మంలో ఉన్నటువంటి కణ విభజన సక్రమ స్థితికి వచ్చి సక్రమ పద్ధతిలో కణ విభజన జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సమస్య కూడా తగ్గిపోతుందమ్మా. దీంతో పాటు రెండవ పదార్థంగా బావంచాలు చెప్పాను కదమ్మా. బావంచాల్లో బాకుచినాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా ఈ దురద, అదేవిధంగా సలుపు, మంట, పోటు ఇవన్నీ తగ్గించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా రక్త శుద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క బావంచాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. కాబట్టి బావంచాలు కూడా సోరియాసిస్ వ్యాధిలో ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా ఆ యొక్క కణ విభజన కూడా బాగా కంట్రోల్ చేసేందుకు బావంచాలు కూడా చక్కగా ఉపయోగపడతాయమ్మా. మూడవ పదార్థంగా మరి లాస్ట్ పదార్థంగా మనం పసుపు తీసుకున్నాం కదా. పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ కుర్కుమిన్ రక్త శుద్ధికి ఉపయోగపడమే కాకుండా చర్మ భాగంలో ఎక్కడైతే ఈ యొక్క సమస్య ఉందో ఆ యొక్క భాగంలోకి మంచి రక్తాన్ని సరఫరా చేసేసి అక్కడ తయారైనటువంటి ఈ చెడు పదార్థం అంతా తొలగించేందుకు ఈ యొక్క పసుపులో కుర్కుమిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా పసుపు యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది, యాంటీ వైరల్ గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందింపజేసేందుకు కూడా ఈ పసుపు పనిచేస్తుంది. కాబట్టి మరి ఈ మూడు పదార్థాలు కలిపి మనం వాడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ తోనే క్షేమదాయకంగా ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, సోరియాసిస్ తోటి బాధపడుతున్న వాళ్ళు, అంటే వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నా అండ్ అలానే స్టార్టింగ్లో ఉన్న దీన్ని కొద్దిగా తీసుకోవటం వల్ల సో మంచి లాభాలు అనేవి ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్గా మనం ప్రిపేర్ చేసాం కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకు ఇలాంటి వీడియోస్ కనుక యూస్ఫుల్ అవుతే దయచేసి వీడియోని షేర్ చేయండి. అండ్ అలానే మీకు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని కూడా కింద కామెంట్ చేస్తే దాని రిలేటెడ్ వీడియో కూడా చేయడానికి సార్తో డిస్కస్ చేసి నేను చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.